అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ఇవాళ చాలా 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 శుభదినం. నేను చాలా ఎక్స్టెన్సివ్ హ్యాపీనెస్తో ఓవర్ జాయిడ్గా నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి కారణం ఉంది. భగవద్గీతని చాలా వరకు నేను చాలా సందర్భాల్లో ఎప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుంటే, లేదు అంటే కేవలం మనం ఏదో తత్వం గురించి తెలుసుకోవడానికి, ఏదో బాధలో ఉన్నట్లు తెలుసుకోవడానికి చాలా చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే చదివేటువంటి ఒక పుస్తకంగానే చూసాను తప్ప భగవద్గీత జీవితంలో ఒక భాగం అని తెలుసుకున్నది చాలా అగ్రెసివ్గా ఏనాడైనా ఉందంటే అది ఈనాడు మాత్రమే. దానికి కారణం ఉంది. గురువులు ఉన్నారు ఇవాళ నాతో పాటు. ఆయన చేసినటువంటి సాధన, ఆయన చేసినటువంటి కృషి. నేను ఇవాళ కాకినాడలో ఉన్నాను. ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. ఇక్కడ ఆయన గత 20 ఏళ్ళకు పైగా చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో కళ్ళారా చూడడం కూడా జరిగింది. ఆయన మాట్లాడిన మిగిలినటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. అసలు ఆయన పడినటువంటి తపన కానీ, కృషి కానీ ఇవాళ మా ఈ సంస్థ ద్వారా, మా ఈ వైజ్ మంకీస్ మీడియా ఛానల్ మీరు చాలా వరకు చూడొచ్చు. గురుగారిని చాలా విషయాలు అడగాలి, చాలా తెలుసుకోవాలి. అన్నింటినీ ఆయన మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇది ఎక్కడ మొదలైంది, ఎందుకు ఆయన ఈ వైపు అడుగులు వేసాడు, ఆయన ఎందుకు నలుగురితో ఈ వైపు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అన్ని విషయాలు ఆయన మాటలో తెలుసుకున్నాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఇవాళ వైకుంఠ ఏకాదశి, అదేవిధంగాను గీతా జయంతి కూడా చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి మనిషికి గీత యొక్క సారాంశం కానీ, గీత యొక్క అవసరం కానీ ఎంతైనా ఉంది అనేటువంటిది ఇప్పుడు కాస్త గుర్తిస్తున్నారు ఒక్కొక్కరు. కానీ మీరు గత 20 ఏళ్ళుగా చదువు రాని వాళ్ళకి, విద్య లేనటువంటి వాళ్ళకి, ఎంతోమంది జీవితాలను సూసైడ్ చేసుకొని చనిపోవాలి అనుకునేటువంటి వాళ్ళని కూడా మార్చడానికి గల కారణం ఏంటి? అసలు మీరు ఈ వైపు ఎందుకు అడుగులేశారు? జై భగవద్గీత. మన ఛానల్ వారికి, వింటున్న శ్రోతలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. విచిత్రం అంటే చాలామంది ఇంటర్వ్యూ చేస్తా అన్నారు, ఎవరికీ ఇవ్వలేదు నేను. అంటే నాకు ఫోకస్ అవ్వడం ఇష్టం లేదు. అది ఈరోజు అదృష్టం. మీరు ఆడమంటే నేను మిమ్మల్ని చూసి, మీ యువకులను చూసి నాకు చాలా ఉత్సాహం పడింది. ఇటువంటి వాళ్ళకి చెప్పాలి అంత ఆతృత. మీరు ప్రపంచానికి మంచి చేద్దాం ట్రై చేస్తున్నారు, మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో మనం ఎందుకు భాగం పంచుకోకూడదు ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను. అది నా అదృష్టం. మీ ఇచ్చిన ఇంతకీ నేను భగవద్గీత అంటే ఏంటో తెలియదు యాక్చువల్గా. ఎప్పుడో ఎవరో అమ్మితే పుస్తకం అన్నాను, నాకు అర్థం లేదు. నా శ్లోకాలు చదవడం లేదు స్పష్టంగా. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు చిన్న పుస్తకం ఉంటే అది 10 రూపాయల పుస్తకం చదివి, అది కూడా శ్లోకం అంటే అది ఎక్కలేదు. నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా భార్య 2007లో చనిపోయాను. అది తట్టుకోలేకపోయాను. 6 నెలలు ఏడ్చాను. ఆఖరి నేను బరేలకి కూడా వెళ్ళలేకపోయాను ఆవిడ చూడలేక. అటువంటి పరిస్థితిలో సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత నిశ్చయపురం వచ్చింది, అయిపోయింది. రోజుకి 6 నెలలు ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు భగవద్గీత గీతా ప్రెస్ వాళ్ళు 663వ వచనం ఉంటుందండి. దీంట్లో శ్లోకాలు ఉండవు. అర్జునుడు బంధువులు చూసి ఒకసారి అంటాడు, బాబా యుద్ధం చేయడానికి వచ్చాం కదా, మనం యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి మనం. నాకు దయచేసి ఈ రథాన్ని తీసుకెళ్ళి ఉభయ సైన్యాల మధ్య పెట్టు, ఓసారి ఎవరో యుద్ధం చేయాలి చూడాలనుకున్నాను అంటాడు. కృష్ణుడు ఏం చేస్తాడంటే ఉభయ సైన్యాల మధ్య పెడతాడు. ఇది రథం అందరికి తెలిసిన విషయమే. పెట్టి అటు ఇటు చూస్తాడు. అటు ఇటు చూస్తే ఏమైంది, అటు తెలిసిన వాళ్ళే ఇటు తెలిసిన వాళ్ళే, అతను బంధువులే ఇటు బంధువులే, అతను పిల్ల అటు పిల్లలే, మనములే, పిల్లనిచ్చిన మామలే, తాతలే, తండ్రులే, అంత వీలే. అంటే వీళ్ళతో యుద్ధం చేస్తే రేపు పొద్దున మనం యుద్ధంలో గెలుస్తాం, పట్టాభిషేకం చేసుకుంటాం. వీళ్ళు ఎవరు ఉండరే, మనం 5గురే ఉంటాం ఇక్కడ, మన వల్ల ఉంటాం. ఏంటి ఫలితం? మనం దేనికైనా ఇల్లు కట్టుకుంది, ఏం కట్టుకున్నా సరే 10 మంది ఆనందిస్తారు, మనకు మంచి పేరు వస్తుంది అనుకుంటాం. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. ఈ మాత్రం దానికి యుద్ధం చేయాలా, ఈ మాత్రం దానికంటే బెచ్చి పెట్టుకుని మంచి అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటే నువ్వు చెప్పింది యథార్థమే, ఇప్పుడు కాదు నువ్వు అడగవలసింది. ఎప్పుడు అడగాల? యుద్ధానికి రాకముందు అడగాము. ఏమని? యుద్ధంలో ఎవరెవరు వస్తారు అని అడగాలి. కానీ ఎక్కడున్నాను ఇప్పుడు? వాడెక్కడ భీష్ముడు శంఖ పూరించాడు, వాళ్ళంతా రెడీ అన్నారు, వీళ్ళు రెడీ అన్నారు. ఈ టైంలో వచ్చి అడుగుతున్నావు నువ్వు యుద్ధభూమిలో ఈ టైం ట్రైన్కి టికెట్ తీసుకున్నావు. టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ ట్రైన్ వచ్చింది. అప్పుడు ఆలోచిస్తున్నావు ఏమని, ట్రైన్ ఎక్కాలా లేదని. అప్పుడు వెనకాల వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధం లేదు, పక్కన వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు ఏమనుకుంటారు, నేను యుద్ధం చేయలేక మనతో చూసి భయపడుతున్నాడు అనుకుంటారు. అంతా నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, భయపడుతున్నాడు అనుకుంటున్నారు. ఎవరు? కర్ణుడు, దుశ్శాసనుడు, వీళ్ళంతా కలిసి. నువ్వేమో ఇక్కడ బతిమాలుతున్నావు కాళ్ళ మీద పడి. వాళ్ళు ఏమనుకున్నారు, యుద్ధం చేయలేక భయపడుతున్నావు, పిరిగి బాడిగా చూస్తాను నేను. ఇంతకంటే పిరిగిదాన్ని ఎలాంటి తెలుసా, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా మీ మనవలు కూడా తగిలితే తిరుగుతాను ముద్ర అయిపోద్ది.
అంచేత ఈ పిలుపు ముద్ర వేసుకోవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చేయవలసింది ఏంటి? ఎందుకు వచ్చేక్కడికి చాలామంది ఏమంటారంటే యుద్ధాన్ని ప్రేరేపించాడంట. యుద్ధాన్ని ప్రేరేపించలేదు, ధర్మాన్ని ప్రేరేపించాడు. ధర్మం ఎక్కడికి ఎందుకు వచ్చేక్కడికి? ధర్మానికి వచ్చావు. ధర్మం చేయి. ఎవరు చనిపోతారు, వాళ్ళు చనిపోతారు ఆలోచించిన టైం కాదు. ఎందుకంటే చావు నీ చేతుల్లో లేదు. ఈ టైంలో చనిపోతే ఎప్పుడో చనిపోతారు వాళ్ళు. అందరికీ ముత్యం నిర్ణయమైపోయింది. పుట్టేటప్పుడే నిర్ణయం భగవద్గీత చెప్పారు. 11లో చెప్పేసారు, పుట్టినప్పుడే మరణం కూడా నిర్ణయం అయిపోయింది. మందు కొన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఎలా వేస్తారో అలాగే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ వేసారు అందరికీ. మనం యుద్ధం చేసేదంతా చచ్చిపోయేవాళ్ళతోటే. అంచేత ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? చనిపోయేతోటే. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? చనిపోయేవాళ్ళతోటే. అందుకే భగవద్గీత ఒక విషయం అన్నారు, నువ్వు బతుకున్న వాళ్ళ గురించి కానీ చనిపోయేవాళ్ళ గురించి బాధపడుతూ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? చనిపోయేవాళ్ళు ఎలాగ బాధపడతాం, బతుకున్నవాడి మీద కూడా బాధపడుతూ అంటున్నాడు. అంటే అర్థం పోతాడని. ఆ విషయాన్ని గుర్తించి ఈ విషయంలో ఒక మనం చనిపోతే నా కొడుకు బాగా చూసుకుంటున్నాడు, మా అమ్మాయి చాలా బాగా చూసుకున్నది, పెద్దోడు చాలా మంచోడే, ఈ టైంలో నేను సూసైడ్ చేసుకుంటే నా పిల్లల మీద ఎంత పడిపోతుంది. వాళ్ళు ఎవరో చూస్తలేదు, వదిలేశారు. బాగా గొప్ప తిరిగాడు, కారు కొన్నాడు 82లో ఇల్లు కట్టేశాడు కాకినాడలో. అలాంటిది అన్నీ పోయాయి. ఆఖరి భార్య కూడా చనిపోయింది, అందుకు చచ్చిపోయాడు. ఎవరు చూస్తలేదు అనే పడిపోతున్నాడు. అర్జునుడికి ఎలాగైతే పడిపోయి నా మీద పడుతుంది. అబ్బో ఇది మంచి పని కాదు, ఇక్కడ బ్రతకాలి. నాకు వచ్చింది చాలామంది రావచ్చు, వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే సత్యాన్ని బయట పెట్టాలి. ఎలా పెట్టాలి? బయట ఎలా పెడితే బాగుంటుంది? పాటల రూపాయలు పెడితే బాగుంటుంది. ఇదంతా పాటల రూపాయలు పెడితే బాగుంటుంది. ఇది ఎవరు చెప్పాలా? అతి సామాన్యంగా చెప్పాలా. ఇది అది పెద్దలు కాదు చెప్పవలసింది. పెద్దలు మన మాట వినరు, వాడు పండితుల్లో ఉంటారు అంతా. అంతే దేన్ని ఎత్తుకున్నానంటే చిన్న వాళ్ళని ఎత్తుకున్నాను.